ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన 2 మినిట్స్‌కే హెచ్ఆర్ ఫేస్ చూస్తే నాకు రిజల్ట్ అర్థమైపోయేది. సో, నేను రిజెక్ట్ అయిపోయాను అనేసి. నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్ టెక్నికల్ క్వెషన్స్ చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. అండ్ ప్రాజెక్ట్స్‌ని ఒకటికి 2 సార్లు నేనంతకు నేను చెప్పుకునేవాడిని, ఎగ్జిక్యూట్ చేసుకునేవాడిని. అండ్ స్కిల్స్ పైన మెజారిటీ ఆఫ్ ద టైమ్ స్పెండ్ చేసేవాడిని. అండ్ రెజ్యూమ్ కూడా డీసెంట్‌గా బిల్డ్ చేసుకున్నాను. కానీ స్టిల్ నేను ఇంటర్వ్యూస్‌లో రిజెక్ట్ అయ్యేవాడిని. ఎందుకంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే సింపుల్ క్వశ్చన్ ద్వారా. ఇది చూడడానికి సింపుల్ క్వశ్చన్ అయ్యుండొచ్చు. కానీ చెప్తున్నా, ఇంటర్వ్యూలో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో, ఇది నేను చాలా లేట్‌గా రియలైజ్ అయ్యాను. అండ్ హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. మై నేమ్ ఈస్ భువనేశ్వర్. సో, ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీకు ఇంటర్వ్యూ ఉందనేసి అర్థం. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. అండ్ మీకు జాబ్ రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అనుకుంటారు, ఇంట్రడక్షన్ అంటే సింపుల్ క్వశ్చనే కదా, ఏదో ఒకటి చెప్పేస్తామనేసి. కానీ ఇంటర్వ్యూయర్ అనేవారు మనం చెప్పేది మాత్రమే వినరు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు మన కమ్యూనికేషన్ని, మన స్కిల్ని, మనం కాన్ఫిడెంట్గా ఉన్నామా లేదా, మన క్లారిటీని, అండ్ ఇతను ఈ రోల్కి ఫిట్ అవుతాడా లేదా అనేసి వాళ్ళు ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ ఫ్యూ మినిట్స్లోనే డిసైడ్ అయిపోతారు. అందుకే నేను ఈరోజు ఈ వీడియోలో నేను ఫాలో అయిన, నాకు వర్క్ అయిన ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ హిస్టరీ చెప్పడం కాదు, మీ లైఫ్ స్టోరీ చెప్పడం కాదు, అండ్ మీ ఫ్యామిలీస్ గురించి చెప్పడం కాదు. అసలు మీరు ఎవరు, మీరు ఈ రోల్కి సూటబులా కాదా అనేసి ఇంటర్వ్యూ తెలుసుకోవాలనుకుంటారు. సో, ఇప్పుడు నేను నాకు వర్క్ అయిన ఆ ఫ్రేమ్వర్క్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొదట మీ ప్రజెంట్ గురించి మాట్లాడండి. లైక్ మీరు ఫ్రెషర్ అయితే మీరు రీసెంట్గా కంప్లీట్ చేసిన కోర్సు గురించి చెప్పండి. దాంట్లో ఏ మాడ్యూల్ తీసుకున్నారు, మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది, అండ్ రీసెంట్గా కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే మీరు మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంట్లో మీ రోల్ ఏంటి, అండ్ స్పెషలైజ్ అయ్యారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే. అండ్ అంతేకాని మై నేమ్ ఈజ్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ మై ఫాదర్ ఈజ్ ఇలా స్టార్ట్ చేయొద్దు. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూయర్కి ఆ ఇన్ఫర్మేషన్ పెద్దగా యూస్ఫుల్గా ఉండదు. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. హాయ్, ఐఎమ్ భువనేశ్వర్. రీసెంట్లీ ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్. డ్యూరింగ్ మై మాస్టర్స్ ఐ హ్యావ్ డెవలప్డ్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. సో, ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత సింపుల్గా, ఎంత రిలవెంట్గా ఉందో. ఇలా ట్రై చేయండి. రెండో స్టెప్ చూద్దాం. ఇప్పుడు మీరు పైన చెప్పినవన్నీ ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాలంటే ఏదో ఇంటర్వ్యూయర్కి ప్రామిస్ చేయడం కాదు. ఐఎమ్ క్విక్ లెర్నర్, ఐఎమ్ ప్యాషనేట్, అండ్ ఐఎమ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని చెప్పడం కాదు. ఇలా చెప్తే ఇంటర్వ్యూయర్ అడుగుతారు హౌ అనేసి. ఇక్కడ చాలామంది బ్లాంక్ అయిపోతారు. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ అయితే మీరు కంప్లీట్ చేసిన ఇంటర్న్షిప్స్ గురించి మాట్లాడండి. ఇన్ కేస్ మీరు ఏదైనా హ్యాకథాన్కి వెళ్ళింటే దాని గురించి మాట్లాడండి. అండ్ మీరు ఏమైనా లీడ్ కోడ్ సొల్యూషన్స్ కానీ, లేదంటే ఏదైనా మార్కెటింగ్ రిలేటెడ్ క్యాంపెయిన్స్ కానీ మీరు ఏమైనా వర్క్ చేసింటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ అండ్ అక్కడ ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి, మీరేం సాల్వ్ చేశారు, అండ్ క్యాంపెయిన్స్ ఏంటి, వాటి రిజల్ట్, గ్రోత్, ఇంపాక్ట్, వీటి గురించి మాట్లాడండి. ఇలా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారంటే ఇంటర్వ్యూయర్కి అర్థమవుతుంది, ఓకే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి మీరు రిలవెంట్ పర్సన్ టు దిస్ జాబ్ రోల్ అనేసి వాళ్ళకి అర్థమవుతుంది. అంతేకాని ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ మార్కెటింగ్ ఆర్ ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ ఇలా చెప్పొద్దండి. ఇలా చెప్తే అసలు అంత ఇంపాక్ట్ ఉండదు. ఇలా చెప్పడం కంటే మీరు ఎక్స్పీరియన్స్, మీ పాస్ట్లో ఏదన్నా ఎక్స్పీరియన్స్ చేసింటే దాని గురించి చెప్పడం మేలు. లైక్ నేను ఈ క్లయింట్స్తో వర్క్ చేశాను, నాకు దీనిపైన ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ ఈ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను, ఈ ప్రాబ్లమ్స్తో ఈ సొల్యూషన్ నేను ఫిగర్ ఇట్ అవుట్ చేశాను. ఇలా చెప్పడం చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఇప్పటిక లాస్ట్ స్టెప్. ఈ స్టెప్లో ఇంటర్వ్యూ రాకపోయినా సరే ఎందుకు ఈ కంపెనీ చూస్ చేసుకున్నారు, ఎందుకు ఈ రోల్ అనే క్వశ్చన్స్కి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్లోనే ఆన్సర్ ఇవ్వాలి. అప్పుడే అర్థమవుతుంది ఇంటర్వ్యూయర్కి మీరు ఈ కంపెనీ పైన, ఈ రోల్ పైన చాలా జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంది అనేసి. సో, ఎగ్జాంపుల్ ఇలా చెప్పండి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ బిలీవ్ ఇట్స్ అలైన్ విత్ మై స్కిల్ అండ్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ వైల్ లెర్నింగ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ టీమ్.
ఇలా చెప్పండి. ఇలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటది. అంతేకాని నాకు జాబ్ కావాలి అని చెప్పొద్దు. మొత్తం స్ట్రక్చర్ చాలా సింపుల్. ఫస్ట్ మీరెవరు? మీ ప్రెజెంట్ గురించి స్టార్ట్ చేయండి. తర్వాత మీ పాస్ట్, మీ అచీవ్‌మెంట్స్ అండ్ ఇంటర్న్‌షిప్స్ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చివరగా ఈ కంపెనీ ఎందుకు? ఈ రోల్ ఏంటి? అనేసి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, ఇలా మీరు ఈ స్ట్రక్చర్‌ని ఫాలో అయ్యారంటే మీ ఆన్సర్ చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్‌గా ఉంటది. ఇంకో కామన్ ప్రాబ్లమ్ అందరూ నాకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రాదు. అందుకే నా గురించి నేను చెప్పుకోలేకపోతున్నా అంటారు. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రానవసరం లేదండి. మీ గురించి మీరు కన్వే చేయగలిగితే చాలు. ఇది ఓవర్ నైట్‌లో వస్తదా అంటే రాదు. సో, అద్దం ముందర ప్రాక్టీస్ చేయండి. అండ్ మీ వీడియోస్‌ని మీరే రికార్డ్ చేసి చూడండి. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? మీరెలా చెప్తున్నారనేసి ఒకసారి గమనించండి. ఓవర్ నైట్‌లో ఏది రాదు. ఒక రోజుకి 10 మినిట్స్ ఇంగ్లీష్‌లో మీరు మీ గురించి మీరు మాట్లాడుకోవడం గానీ, ఏదన్నా ఒక టాపిక్ గురించి గానీ, మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మీ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అవుతది. అండ్ ఇంటర్వ్యూలో సింపుల్ టెర్మినాలజీసే యూజ్ చేయండి. మరీ కాంప్లికేటెడ్ వొకాబులరీని యూజ్ చేయొద్దు. సో, ఇప్పుడు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ గురించి మాట్లాడదాం. సో, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్‌గా మీ లైఫ్ స్టోరీ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయొద్దు. అండ్ మీ ఫ్యామిలీ గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయొద్దు. 5 మినిట్స్ నాన్ స్టాప్‌గా మాట్లాడొద్దు. అండ్ రెజ్యూమ్‌లో ఏదైతే ఉందో దాని గురించే అస్సలు మాట్లాడకండి. రెజ్యూమ్‌లో లేనిది మీ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడండి. అండ్ ఒకే సెల్ఫ్ ఇంట్రడక్షన్‌ని ప్రతి ఇంటర్వ్యూకి ఇది ఒక్కటే వాడొద్దు. ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్‌ని కస్టమైజ్ చేసుకొని మాట్లాడండి. అండ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక 10 మినిట్స్ ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేసేసి తర్వాతే ఇంటర్వ్యూకి వెళ్ళండి. అప్పుడే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది టఫెస్ట్ క్వెషన్ అవ్వదు. అది మీ స్ట్రాంగెస్ట్ ఆన్సర్ అవుతది. అండ్ ఇదండి ఈరోజు వీడియో. నాకు ఈ ఫ్రేమ్‌వర్క్ తెలియకముందు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏదో ఫార్మాలిటీ అనుకునేవాడిని. కానీ ఈ ఫ్రేమ్‌వర్క్ తెలిసాక నాకు అర్థమైంది. ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మంచి ఇంట్రడక్షన్ అనేది మీ ఇంటర్వ్యూ టోన్‌నే చేంజ్ చేసేస్తది. అండ్ మీరు హైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఇంక్రీజ్ చేస్తది. కాబట్టి ఈరోజే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ జేడీకి తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోండి. అండ్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. బై.